న్యూస్ చూస్తున్నాం. యుద్ధం ఇంకా మిగిలే ఉంది. యుద్ధం అయిపోలేదు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల్ని మట్టు పెట్టేంత వరకు భారత ఆర్మీ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న సీజ్ ఫైర్ మాత్రమే. అది కూడా ఇండో పాక్ బార్డర్ వెంట ఆర్మీ కాల్పుల మధ్య మాత్రమే విరమణ. కానీ భారత్ మాత్రం ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టే విధంగా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగలేదు. ప్రజలంతా కూడా సీజ్ ఫైర్ అంటే పూర్తిగా యుద్ధం ఆగిపోయిందేమో, ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగదేమో అనుకుంటూ భావిస్తున్నారు. కానీ కేవలం ఇప్పుడు ఆగిపోయింది ఇరు దేశాల మధ్య ఆర్మీ అధికారుల మధ్య కాల్పులు మాత్రమే. కానీ భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదులు మట్టుపెట్టే వరకు ఆగే ప్రసక్తే లేదు. ఒక హఫీజ్ సయ్యద్ని, ఒక అజార్ మసూద్ని, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్-ఇ తోయిబా, జైష్ ఇ మొహమ్మద్ ఈ ఉగ్రవాద స్థావరాల్ని పూర్తిగా నేలమట్టం చేసే వరకు, పూర్తిగా ఈ ఉగ్రవాదుల్ని హతమార్చే వరకు, మొన్న మధ్య పాల్గా ముగ్గురు దాడి ఘటనలో పాల్గొన్నటువంటి హషం మూసా ఇటువంటి దుర్మార్గులని, ఇటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదులను మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేంత వరకు అసలు ఈ యుద్ధం ఆగదు. ఆపరేషన్ సింధూర్ ఆగదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ అనేది నిరంతర ప్రక్రియ. ఆపరేషన్ సింధూర్ ని ఆపే ప్రసక్తే లేదు. ఇది ఇండియన్ నేషనల్ ఎయిర్ ఫోర్స్ చెప్పినటువంటి మాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ గా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశాన్ని పొందుపరిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇట్స్ అసైన్డ్ టాస్క్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది తమకి అసైన్ చేసినటువంటి టాస్క్ ని చాలా సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేసింది. ఇన్ ఆపరేషన్ సింధూర్ విత్ ప్రెసిషన్ అండ్ ప్రొఫెషనలిజం. ప్రెసిషన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే అంశం. ఇప్పుడు ఈ ప్రెసిషన్ అనే పదం కొన్ని ఏళ్ల పాటుగా కొనసాగబోతోంది. ప్రెసిషన్ అంటే చాలా పక్కాగా సోర్స్ ని టార్గెట్ చేయడం, నావిగేట్ చేసి పక్కాగా సోర్స్ ని టార్గెట్ చేయడానికి మనం ఉపయోగించే పదం ప్రెసిషన్. సో ప్రెసిషన్ అండ్ ప్రొఫెషనలిజాన్ని ఉపయోగించి చాలా పక్కాగా వ్యూహాత్మకంగా సమర్థవంతంగా మనం పనిచేస్తామని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తోంది. ఆపరేషన్స్ వేర్ కండక్టెడ్ ఇన్ ఏ డిలిబరేట్ అండ్ డిస్క్రీట్ మేనర్ అలైన్ విత్ నేషనల్ ఆబ్జెక్టివ్స్. సో భారతదేశం యొక్క లక్ష్యాలతో మనం ముందుకు వెళ్తే ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాం, ఇంకా ముందుకు వెళ్తున్నాం. సిన్స్ ఇక్కడ చివరిగా నెక్స్ట్ వర్డ్ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సిన్స్ ఒకసారి పీసీఆర్ పెద్దగా ప్లే చేసుకోండి. సిన్స్ ద ఆపరేషన్స్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్. ఇక్కడ మళ్ళీ చాలా క్లియర్ చెప్తున్నాను. సిన్స్ ద ఆపరేషన్స్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్ అంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. A detailed briefing will be conducted in due course. చాలా డీటెయిల్డ్ గా ఆపరేషన్ సింధూర్ తో ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయబోతున్నాం అనేది మేము త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ద IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్జ్యూస్ అందరినీ కూడా వేడుకుంటోంది ఆల్ టు రిట్రైట్ ఫ్రమ్ స్పెక్యులేషన్స్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఇక యుద్ధం ఆగిపోయింది. సీజ్ ఫైర్ ద్వారా భారత్ పాకిస్తాన్ ఇక యుద్ధం చేయదు. సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ తో ఇక యుద్ధం ముగిసింది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని భారత ప్రజల వరకు కూడా నమ్మకండి అంటూ ఆ ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ ద్వారా IAF చెప్పాలనుకుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పాలనుకుంది. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ దెబ్బతో ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదుల్ని ఒక్క దెబ్బ చార్చి కొడితే ఈ ఉగ్రవాద స్థావరాలు మొత్తాన్ని కూడా నీలమట్టం చేశాం. ఇప్పటికే సుమారుగా 9 ఉగ్రవాద స్థావరాలు నీలమట్టం చేశాం. జైష్ ఇ మొహమ్మద్ బావల్పూర్, ఆ తర్వాత చాలా మురిక్కే, లష్కర్-ఇ తోయిబా, తెహ్రా కలాన్, బహ్రాన్, తర్వాత ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాల్ని మొత్తం మట్టుపెట్టే ప్రయత్నం చేశాం. సో 9 టెర్రర్ క్యాంప్స్ పూర్తిగా కూడా నేలమట్టమయ్యాయి. అందులో చాలా మంది అజార్ మసూద్కి సంబంధించినటువంటి ఆ కుటుంబీకులు కూడా చాలా మంది మరణించారు. ఆ మరణం తర్వాత అక్కడి పాకిస్తాన్ ప్రధాని కూడా వెళ్ళి అక్కడికి హాజరైపోయి ఆ ఉగ్రవాద అంత్యక్రియల్లో పాల్గొని అక్కడి జాతీయ జెండాని కప్పి ప్రార్థనలు చేశాడు. సో 9 స్థావరాలు మర్కజ్ సుబానల్లా బహవల్పూర్, అది జైష్ ఇ మొహమ్మద్ కి హెడ్ క్వార్టర్, మర్కజ్ తైబా, మురిక్కే, తర్వాత సియాల్కోట్, మెహమూనా జోయా క్యాంప్, సర్జల్ క్యాంప్, నరోవల్, తర్వాత బర్నాలా క్యాంప్, బింబీర్, గుల్పూర్ క్యాంప్, కోట్లీ, అబ్బాస్, కోట్లీ, ముజఫర్బాద్ 1, ముజఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, బింబీర్, సియాల్కోట్, నరోవల్, మురిక్కే అండ్
బహవల్పూర్ 9 చోట్ల కాల్పులు జరిపి ఆపరేషన్ సింధూర్ని ఈ పేరుతో పాకిస్తాన్ అల్లాడించాం. ఉగ్రవాదుల గుండెల్లో రైలు పరిగెట్టించాం. ఇంకోసారి ఉగ్రవాదుల పేరు భారత పేరును ఉగ్రవాదుల నోటి నుంచి రాకుండా చేశాం. ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆగే ప్రసక్తే లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం మనం ఈ రోజు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటే కేవలం భారత ఆర్మీ పాక్ ఆర్మీ మధ్య కాల్పులు మాత్రమే విరమించాం. కానీ అక్కడి ఉగ్రవాదులని ఇంకా మనం డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే. ఆ ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాదుని మట్టు పెట్టాల్సిందే. ఇది ఆన్ గోయింగ్ ఆపరేషన్. ఇట్స్ స్టిల్ ఆన్ గోయింగ్. ఇట్స్ నాట్ ఏ స్టాప్ అంటున్నారు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు. ఇది కేవలం ఒక చిన్న బ్రేక్ మాత్రమే ఇరు దేశాల మధ్య కాల్పుల విషయంలో. కానీ ఉగ్రవాద స్థావరాలు మట్టుపెట్టడంలో మాత్రం బ్రేక్ అనేది లేదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్. ఇట్స్ స్టిల్ ఆన్ గోయింగ్ అంటే ఇంకా జరుగుతోంది. ఇంకా ఒక బిగ్గెస్ట్ ఏదో ఒక సంఘటన తెర మీదకి రాబోతోంది. ఒక బిగ్గెస్ట్ న్యూస్ని మనం త్వరలోనే వినబోతున్నామనేటువంటి ఒక మాట, ఒక సంకేతం దీని ద్వారా మనకు అర్థమవుతోంది. సో ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇట్ నెవర్ స్టాప్స్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దీని నేపథ్యంలోనే మరికొన్ని టెర్రర్ క్యాంప్స్ కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఉగ్రవాద స్థావరాలని కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయన్నా కూడా మన ఇండియన్ ఆర్మీ అక్కడ పాకిస్తాన్ వైపునటువంటి ఎయిర్ బేస్ని కుప్పకూల్చినటువంటి అంశమే. సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావిల్పిండి ఎయిర్ బేస్, రహీం యర్ ఖాన్ ఎయిర్ బేస్, తర్వాత మురిద్ ఎయిర్ బేస్, మొత్తం మీద 9 ఎయిర్ బేస్ని మనం నిలబట్టం చేశాం. సో ఆ తర్వాత నుంచి పాకిస్తాన్కి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఎలా ఎదురుదాడి చేయాలో దిక్కుతోచడం లేదు. ఎదురుదాడి కాదు కదా, కనీసం ఆ దెబ్బ కొడితే ఆ దెబ్బని ఎలా తట్టుకుంటారో కూడా, ఆ దెబ్బని ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ కాళ్ళ బెరానికి వచ్చింది. ఆ కాళ్ళ మొక్కడం మొదలుపెట్టేసింది. అమెరికా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అమెరికా మధ్యవర్తిత్వంతో ఇండియా కాస్త దీనికి రిలాక్సేషన్ ఇచ్చింది. కాస్త దీనికి ఒక చిన్న గ్యాప్ ఇచ్చింది, బ్రేక్ ఇచ్చింది. అది కేవలం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు అని చెప్పి చాలా సుస్పష్టంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చాలా స్పష్టం చేశారు. సో ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసంలో కూడా ఈ మీటింగ్ జరుగుతోంది. ప్రధాని మోదీ నివాసంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఇతర త్రివిధ దళాల అధిపతులతో భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కీలకమైన డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కొనసాగించాలా, బ్రేక్ చేయాలా, ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ప్రస్తుతం మోదీకి బ్రీఫ్ చేస్తున్నారు. ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి దానిపైన ఇద్దరి మధ్య ఆ చర్చ కొనసాగుతోంది. ప్రెసిడెంట్ ఏ క్షణమైనా మళ్ళీ భారత్ పంజాబ్ విసిరొచ్చు. ఏ క్షణమైనా సీజ్ ఫైర్ అటువైపు నుంచి పాకిస్తాన్ కనుక ఉల్లంఘిస్తే డెఫినెట్గా దానికి మించినటువంటి ఆ సమాధానం భారత్ నుంచి రావచ్చు. ఏ క్షణమైనా మళ్ళీ పాకిస్తాన్ పైన కాల్పులకు తెరలేపొచ్చు. కానీ ఆన్ గోయింగ్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టేటువంటి ఆపరేషన్ మాత్రం అటు పాకిస్తాన్ చెప్పిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో, సీజ్ ఫైర్ ఒప్పందంలో లేదు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. మసూద్ అజార్ లాంటి వ్యక్తిని కావచ్చు, ఆ తర్వాత సయ్యద్ హఫీజ్ లాంటి వ్యక్తుల్ని, హిజాబుల్లా, ముజాహిదీన్, జైషీ మహమ్మద్, లష్కర్-ఇ తోయిబా, ఈ 3 ఉగ్రవాద స్థావరాల్ని మట్టు పెట్టడమే లక్ష్యం ఆపరేషన్ సింధూర్ది. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇట్ నెవర్ స్టాప్స్. మన లక్ష్యం కూడా ఒకటే, ఉగ్రవాద స్థావరాలని మట్టు పెట్టడమే మన లక్ష్యం. ఉగ్రవాద స్థావరాలని నేల కూల్చడమే మన లక్ష్యం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ సింధూర్ ఆగే ప్రసక్తి లేదని మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తోంది. సో ప్రెజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ సింధూర్ ఆగదు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎస్ రామ్దాస్, ఆపరేషన్ సింధూర్ ఇప్పటితో ఆగలేదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ కనిపించినటువంటి ఈ దుర్మార్గులని సయ్యద్ హఫీజ్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్-ఇ తోయిబా, జైషీ మహమ్మద్, ఈ ఉగ్రవాద స్థావరాలని నీలమట్టం చేయడమే ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య లక్ష్యం. అది ఇంకా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. సో సీజ్ ఫైర్ కి ఆపరేషన్ సింధూర్ కి డిఫరెన్స్ ఏంటి, కొంత క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ట్వీట్ సారాంశం ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకటి చెప్తోంది, సీజ్ ఫైర్
ఉన్నప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధం లేకుండా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్తుంది. ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్ అంతా కూడా చాలా ఖచ్చితత్వంతో చాలా నైపుణ్యంతో కూడుకున్నటువంటి ఆపరేషన్ చేశాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరఫు నుంచి అని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. ఇక దాంతోపాటు ప్రధానంగా జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా చాలా వివేకంతో చాలా ఖచ్చితత్వంతో కూడుకొని మేము ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ కార్యక్రమాలు చేపట్టింది, ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికీ సింధూర్ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నందున సకాలంలో ఇంకా మళ్ళీ మీకు పూర్తి వివరాలు అందిస్తామని చెప్తున్నారంటే త్వరలోనే పూర్తి స్థాయి వివరాలను బ్రీఫింగ్ అందించే ప్రయత్నం చేస్తామంటున్నారు. అప్పటి వరకు కూడా కేవలం ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే మీరు బయట తెలుసుకోండి, అంటే ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తున్న పరిస్థితి. దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఇటు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఇంకా ఈ ఆపరేషన్స్ కొనసాగిస్తుందంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వాయుసేన ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధం ఇంకా ముగిసినట్లేనా అంటే ప్రస్తుతం మనం దానికి పూర్తి స్థాయి సమాధానం ఇంకా వెతుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధం ముగిసినట్టు మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా పూర్తి స్థాయిలో మనం అది యుద్ధ చర్యగానే భావిస్తామంటూ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. యాక్ట్ ఆఫ్ వార్గానే మనం కన్సిడర్ చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి భారత వాయుసేన చేసిన ఈ ప్రకటన చాలా కీలకమైన ప్రకటనగానే ప్రస్తుతం మనం భావించాల్సి వస్తుంది. ప్రధానంగా ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ప్రకటన ఇంకా మిగిలే ఉంది, చేయాల్సింది మిగిలే ఉంది, చూడాల్సింది ఉంది అన్నట్టుగా ఆ మాదిరిగా మనకు అనిపిస్తోంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలిదే ఉంది అన్న టైప్లో ప్రస్తుతం మనకు ఈ ట్వీట్ సారాంశం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా మేము పూర్తి చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో మా లక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయన్నట్టుగా భారత వైమానిక దళం చెప్తున్న పరిస్థితిని బట్టి మనం ఏ రకంగా సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న మనం సీజ్ ఫైర్ మనకు తెలిసిందే, అమెరికా మీడియేషన్ తర్వాత సీజ్ ఫైర్ను గౌరవిస్తూ మనం చాలా హుందాగా భారత విదేశాంగ శాఖ ప్రకటన చేశాం. కానీ నిన్న సీజ్ ఫైర్ ఉల్లంఘనలు చాలా ఖచ్చితంగా జరిగాయి. నిన్న మళ్ళీ చీకటి పడగానే పాకిస్తాన్ వైపు నుంచి చాలా క్లియర్గా డ్రోన్ అటాక్స్ జరిగాయి ఉత్తర పశ్చిమ భారతదేశం పైన, అలాగే మిసైల్స్తో కూడా దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా చాలా సంయమనంతో వ్యవహరించింది. నిన్నంతా కూడా చాలా క్లియర్గా కామ్గా ఉన్నాం. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. సీజ్ ఫైర్ సంబంధించి సీజ్ ఫైర్ని గౌరవిస్తున్నామని, సీజ్ ఫైర్ను పాటిస్తామంటూ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఖచ్చితమైన నిర్ధారణ లేదు. కేవలం వాళ్ళ మంత్రి ఇషాక్ దార్ ఒక ట్వీట్లో ఒక ప్రకటన మాత్రమే చేసి వదిలిపెట్టారు. ఇటు డీజీఎంఓలో స్థాయిలో మీటింగ్ అయినప్పటికీ కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘన తర్వాత వాళ్ళ డీజీఎంఓ నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేదు. మళ్ళీ 12వ తారీఖు దీనికి సంబంధించిన సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఆలోపే మళ్ళీ పూర్తి స్థాయిలో ఉల్లంఘనలు జరిగాయి. పాకిస్తాన్ వైపు నుంచి పూర్తి స్థాయిలో తెగింపు ధోరణితో మళ్ళీ దాడులకు పాల్పడ్డ పరిస్థితి. నిన్నంతా కూడా మళ్ళీ రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో నిన్నంతా కూడా దాడులకు తెగబడ్డ పరిస్థితి. భారత వైమానిక దళం పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా యాక్టివ్ అయి నిన్నంతా కూడా మనం పూర్తిగా సమాధానం చెప్పే పనిలో ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఆపరేషన్ సింధూర్ సంబంధించి అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ కీలక ప్రకటన నిజంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం ముగియలేదు అని చెప్పడానికి ఇది సంకేతాలుగా మనకు కనిపిస్తోంది. ఇంకా మిగిలే ఉంది, ఇంకా చాలా చేయాల్సి ఉందన్నట్టుగా ప్రస్తుతం ఈ ట్వీట్ సారాంశం. కానీ పూర్తి స్థాయి సమాచారం మరింత త్వరలోనే వెల్లడిస్తాం. దీనికి సంబంధించి ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఇంకా కీలక సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో భారత విదేశాంగ శాఖ మరింత వివరాలు అంశాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతి సంబంధించినటువంటి ట్రై డిఫెన్స్ చీఫ్స్ అలాగే సిడిఎస్ రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. మళ్ళీ వాళ్ళంతా కూడా ఇవాళ ప్రధాని ఇంట్లో లోక్ కళ్యాణ్ మార్గ్లో ఇంకా సమావేశం అవుతున్నారు. మరిన్ని కీలక అంశాలు మరింత కొద్దిసేపట్లో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ ఆపరేషన్ సింధూర్ మధ్య వ్యత్యాసం ఏంటంటే కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాం. కానీ అటువైపు నుంచి పాక్ ఆర్మీ మన సివిలియన్స్ ని టార్గెట్ చేసింది. సో దాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు జరుగుతోంది కేవలం ఆ ఆర్మీ మధ్య సీజ్ ఫైర్ అయినా లేకపోతే ఆపరేషన్ సింధూర్ని కూడా అటు ఆ పాకిస్తాన్ అడిగారు. అంటే పాకిస్తాన్ దాడులు చేస్తున్నాము, మనం వాళ్ళ సివిలియన్స్ టార్గెట్ చేస్తున్నామని రాంగ్ క్లెయిమ్ చేస్తోంది. మనం చేసేది చాలా క్లియర్గా ఉగ్రవాద స్థావరాలపైనే దాడి, కానీ వాళ్ళు రాంగ్ క్లెయిమ్ చేసి తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో ప్రజెంట్ ఇంతకీ ఆపరేషన్ సింధూర్ అంటే ఐ మీన్ టు సే అక్కడ ఉగ్రవాద స్థావరాలని కాదు మనం చేసేది, సివిలియన్స్ అనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ మనపై దాడి చేసింది.
ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది ఆపరేషన్ సింధూర్కు వర్తించదంటామా? అంటే పాకిస్తాన్ కండిషన్ పెట్టిందా? పాకిస్తాన్ పెట్టే కండిషన్స్ ఒప్పుకునే పరిస్థితిలో భారత్ లేదు. ముఖ్యంగా నిన్న పాకిస్తాన్ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ప్రకటన చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. యుద్ధంలో మనం గెలిచాం, ఇక పూర్తి పై చేసి సాధించామంటే ఒక్కసారి హోల్లో ఉండండి. ప్రధాని నివాసం నుంచి ఇప్పుడే రక్షణ మంత్రితో పాటుగా త్రివిధ దళాలు బయటికి వస్తున్నాయి. మీటింగ్ కీలకమైన భేటీ జరిగింది. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో భేటీ జరిగింది. త్రివిధ దళాలు దాంతో పాల్గొన్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. కీలక మీటింగ్ జరిగింది, కీలకమైన మీటింగ్. ఎందుకంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ భేటీ అయ్యారు. సో సీజ్ ఫైర్ ఎంత మేర కంటిన్యూ అవుతుందో, రాత్రి కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి కాబట్టి దాన్ని ఎట్లా మనం తిప్పికొట్టాలి, సో దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో ఏం జరగబోతుందని మాత్రం కొంత ఆసక్తి ఎత్తుంది. ఎస్, వన్ మోర్ బ్రేకింగ్ కమింగ్. ప్రధానితో త్రివిధ దళాల మీటింగ్ ముగిసింది. సో కాసేపట్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకమైనటువంటి ఒక ప్రెస్ బ్రీఫింగ్ కి ఇవ్వబోతోంది. ఆపరేషన్ సింధూర్ పైన సంచలన ప్రకటన చేసే అవకాశం కనబడుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే ట్వీట్ ద్వారా ఏం చేయబోతున్నాం, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వెల్లడించింది. ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అంటూ కూడా చాలా క్లియర్ చెప్పుకొచ్చింది. సీజ్ ఫైర్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో సీజ్ ఫైర్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. ఆపరేషన్ సింధూర్ వేరు, ప్రస్తుత ఇరు దేశాల మధ్య ఆర్మీ దళాల మధ్య దాడులు వేరు. సో కేవలం ఇక్కడ జరిగింది ఆర్మీ దళాధిపతుల మధ్య, ఇరు దేశాల ఆర్మీ మధ్య కేవలం ఒక బ్రేక్. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగే ప్రసక్తే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టడం కోసం తీసుకున్నటువంటి ఒక బృహత్తర ఆపరేషన్. అది ఇప్పటికే 9 టెర్రర్ క్యాంప్స్ మట్టుపెట్టాం మనం. ఆ 9 టెర్రర్ క్యాంప్స్ లో చాలా కీలకమైనటువంటి ఉగ్రవాద సంస్థల్ని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. రౌఫ్ హజార్, అబ్జూ దునాల్, సో ఇటువంటి వ్యక్తులు చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. సో ప్రెసిడెంట్ జైష్ ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి వాటిని అన్వేషించి పూర్తిగా మట్టు పెట్టేంత వరకు కూడా వదిలే ప్రసక్తే లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మోదీతో భేటీలో కూడా జరిగింది. మోదీతో భేటీలో కూడా ఆపరేషన్ సింధూర్ పైనే సంచలన భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ని ఇంకెలా కంటిన్యూ చేయాలని దానిపైన అటు త్రివిధ దళ అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, మరి ముఖ్యంగా సిడిఎస్ అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీరందరి మధ్య భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ని ఇంకా ఎలా కొనసాగించాలి, ఉగ్రవాద స్థావరాలను ఎలా మట్టుపెట్టాలి, ఉగ్రవాదుల్ని ఇంకా ఎలా కనుగొనాలి, ఇటువంటి విధంగా బహుశా డిసిషన్ జరిగింది. మరి కాసేపట్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రెస్ బ్రీఫింగ్ చేయబోతోంది. ఎంతమంది పాక్ పైలట్లను పట్టుకున్నాం, వారి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్లని మన శ్రీనగర్ ప్రాంతాల్లో 3 కుప్పకూల్చాం. దాంట్లో 3 పైలట్లు ఉన్నారు. ఆ 3 పైలట్లను కూడా భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ పైలట్లని అదుపులోకి తీసుకొని వారి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టామనే విషయం పైన కూడా ఈరోజు ఈ మీటింగ్లో చర్చ జరిగింది. ఎస్ రామ్దాస్, సో ఏంటి ప్రెసెంట్ ఆపరేషన్ సింధూర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరాలు, కానీ అక్కడ పాకిస్తాన్ ఏం క్లియర్ చేస్తోంది, మా ఉగ్రవాద స్థావరాలను కాదు, మా సివిలియన్స్ని దాడి చేస్తున్నారు, మా సివిలియన్స్ని మట్టు పెడుతున్నారు, సామాన్య జనానికి హాని కలిగిస్తున్నారని చెప్పి ఎదురు దాడి చేసింది. సో మనం ఆపరేషన్ సింధూర్ ఎగ్జిక్యూట్ చేశాం కాబట్టి వాళ్ళ వైపు నుంచి డైరెక్ట్గా మన బార్డర్లోకి ఎదురు దాడులు మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అంటే దీన్ని పాకిస్తాన్ ఎలా చూడొచ్చు? డెఫినెట్గా మనం అంటే భారత్ నిన్న ఒకటే చెప్తుంది, ఉగ్రవాదానికి సంబంధించిన టెర్రర్ యాక్ట్, ఎనీ టెర్రర్ యాక్ట్ యాజ్ కన్సిడర్డ్ యాజ్ వార్ ఆఫ్ యాక్ట్ కింద మనం నిన్న డిక్లేర్ చేసాం. అంటే ఏది వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఉగ్రవాద సంబంధించిన చర్య ఉన్నా మనం యుద్ధ చర్యగానే భావిస్తామంటూ చెప్పాను. దీనికి పూర్తి బాధ్యత కూడా పాకిస్తానే వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని చెప్పడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో టెర్రర్ యాక్టివిటీస్ని మనం ఉపేక్షించలేదని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం టెర్రర్ యాక్టే కాదు, సరిహద్దు వైపు నుంచి ఏదైనా ఉల్లంఘన జరిగినా కూడా, సీజ్ ఫైర్ను ఉల్లంఘించి వాళ్ళు ఏదైతే సరిహద్దు వెంబడి ఎల్ఓసి వెంబడి భారీ షెల్లింగ్ చేస్తున్నారు, జనావాసాలపైకి కాల్పులు జరుపుతుంది వాళ్ళు, భారత్ కాదు. భారత్ ఎక్కడా పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎప్పుడు కాల్పులు కానీ జరపలేదు, లేదా మనం బాంబింగ్ కానీ చేయలేదు, మిసైల్స్ కూడా ప్రయోగించలేదు. కేవలం కొన్ని ఫిక్స్డ్ టార్గెట్లు, వాళ్ళ సైనిక స్థావరాలు లేదా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసుకొని మాత్రమే భారత్ ఒక పర్టికులర్ స్పెసిఫిక్ టార్గెట్స్ మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. సో ఇప్పటిదాకా జరిగినటువంటి డ్యామేజ్ సంబంధించి వాళ్ళు కొన్ని రకాలైన అపవాదులను భారత్పై నెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వాళ్ళ ప్రార్థనా స్థలాలు లేదా ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్పై మనం దాడి చేసినట్టుగా అంతర్జాతీయంగా భారత్ని మరొకసారి ఆ రకమైనటువంటి బూచు చూపి బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ
మనం అలాంటి పని చేయలేదు. పైగా వాళ్ళు చేసిన దాడులు, ముఖ్యంగా మొన్న మనం ఫిరోజ్పూర్ చూసినట్టయితే రామదాస్ ఒకసారి హోల్డ్ లో ఉండండి. బట్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఆయన మీడియా బ్రీఫింగ్ లో పాల్గొంటున్నారు. ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ అంశాలపైన ఆయన బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో సీజ్ ఫైర్ ని ఎంతకాలం వరకు కొనసాగిస్తారు, పాకిస్తాన్తో ఎటువంటి అండర్స్టాండింగ్ ఉందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. సో సారీ, బ్రహ్మోస్ సంబంధించినటువంటి ఒకటి ఇనాగ్రేషన్ లో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్నారు. సో బ్రహ్మోస్ మరొక యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దాని ఇనాగ్రేషన్ లో ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. సో ఎస్ రామ్దాస్ కంటిన్యూ. అంటే ప్రెసెంట్ మన ఆపరేషన్ సింధూర్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అని చెప్పేటువంటి నేపథ్యంలో అటు పాకిస్తాన్ ఎలా తీసుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్తోనే కదా పాకిస్తాన్ ఆర్మీ దాడులకి మళ్ళీ మనం రెస్పాండ్ అవుతున్నాము, అన్ని రకాల కొనసాగుతున్నాయి. సో ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనేటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేట్మెంట్ ని పాకిస్తాన్ ఎలా తీసుకోవచ్చు, పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇప్పుడు అంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందనే అంశానికి సంబంధించి భారత్ చేసిన కీలక ప్రకటనని పాకిస్తాన్ ఏ రకంగా తీసుకున్నా తీసుకోకపోయినా పాకిస్తాన్ అభ్యంతరాలను ఇక మనం పరిగణలోకి తీసుకునే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే మన అభ్యంతరాలు వాళ్ళు పెట్టిన మన కండిషన్స్, వాళ్ళ కండిషన్స్ ఒప్పుకొని మనం ఎక్కడ ఏ విషయంలో అడ్మిట్ అవ్వలేదు. ఇక్కడ వాళ్ళు అమెరికా మధ్యవర్తిత్వంతో అమెరికాని మార్క్ రూబియో ఇక్కడ ఇద్దరి మధ్య మీడియేషన్ చేశాడు, అమెరికా ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ. సో ఆయన చేసిన ప్రతిపాదన ఇటు భారత్ అటు పాకిస్తాన్ ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత మనం దాన్ని ఒప్పుకున్నాం. పాకిస్తాన్ వైపు నుంచే మొదట డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాక్ డీజీఎంఓ మనకు ఫోన్ చేయడం ద్వారా నిన్న సరిగ్గా 3:35 దానిపై మనం స్పందించాం. సరే, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలంటూ దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాన్ని కూడా భారత్ గౌరవించింది. సో ఆ నేపథ్యంలో మనం కూడా నిన్న ఓకే చెప్పాం. కానీ ఇక్కడ ఉల్లంఘనలు చాలా క్లియర్గా జరిగాయి. దీన్ని మళ్ళీ ప్రపంచ దేశాలకు మళ్ళీ మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పాకిస్తాన్ అభ్యంతరాలు కావచ్చు, పాకిస్తాన్ కండిషన్స్ కావచ్చు, కానీ మనం పట్టించుకునే పరిస్థితిలో లేము. మనకు అంత అవసరం కూడా లేదు. భారత ప్రయోజనాలే ముఖ్యం. భారత్ ఎక్కడ రాజీ పడదు. సరిహద్దు భద్రతకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించి ఎక్కడ ఇండియా ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. అండ్ మోర్ ఓవర్ మూడో దేశం జోక్యం కూడా ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. కానీ నిన్న జరిగింది, అది కూడా అమెరికా మధ్యవర్తిత్వంతో. ఎందుకు అంటే సిమ్లా ఒప్పందం రద్దయిన తర్వాత ఇక మూడో జోక్యం ఇక్కడ థర్డ్ పార్టీ ఎంటర్ అయింది. అంటే మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడం ద్వారా, మూడో దేశం ఎంటర్ అవ్వడం ద్వారా ఇక్కడ మనకు ఆ రకమైనటువంటి మీడియేషన్ కుదిరింది. సో ఇక్కడ మనం పాకిస్తాన్ అభ్యంతరాలను కానీ పాకిస్తాన్ కండిషన్స్ కానీ పరిగణలో తీసుకునే అవకాశం లేదు. భవిష్యత్తులో పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి మనల్ని ఇబ్బంది పెట్టే చర్యలున్నా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ కాబోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదే చెప్తుంది. ఈ సందర్భంలోనే ఎట్లాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా పాకిస్తాన్ వైపు నుంచి మనం చాలా కొన్ని ఫేక్ న్యూస్ చూసాం. మన వైపు మన ఎయిర్ బేసెస్ని అటాక్ చేసినట్టు, కంప్లీట్గా మన క్యాపిటల్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ని లేపేసినట్టు, లేకుంటే నర్గోటా ఎయిర్ బేస్ని స్మాష్ చేసినట్టుగా, మన క్యాప్టెన్ శివాన్ సింగ్ని ఇంకేదో వాళ్ళు క్యాప్చర్ చేసినట్టుగా సోకాల్డ్ ఫేక్ అవన్నీ కూడా వాళ్ళు బయట స్పెక్యులేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్తున్న పరిస్థితి. వాటెవర్ ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ చాలా కమిట్మెంట్తో ఉంది. చాలా కట్టుదిట్టంగా మన రక్షణ వ్యవస్థలో ఎట్టి పరిస్థితుల్లో మనం భద్రతకు సంబంధించి, అలాగే మన సార్వభౌమాధికారానికి సంబంధించి ఎట్లాంటి అంశాల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. మీరు ఇందాక చెప్తున్నట్టుగా బ్రహ్మోస్ యూనిట్ ఒకటి యూపీలో స్టార్ట్ అవుతుంది. 300 కోట్లకు సంబంధించి ఆ యూనిట్, దాని ద్వారా బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తున్నాం. అండ్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను నీకు. మొన్న శనివారం రోజు మన బ్రహ్మోస్ కూడా పని చెప్పాం. మన బ్రహ్మోస్ కూడా పాకిస్తాన్ భూభాగంలోని వాళ్ళ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ప్రధానంగా రావల్పిండిలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లపై కూడా మన బ్రహ్మోస్ దాడులు చేసింది శనివారం. ఈ రకంగా అక్కడ వంటి ఎయిర్ బేస్లను కూడా మట్టుబెట్టిన పరిస్థితి. అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, అలాగే లాయిటరింగ్ మ్యూనిషన్, ఇవన్నీ కూడా లాయిటరింగ్ మ్యూనిషన్ ఎక్కడ కనబడదు, స్టెల్త్ మోడ్లో పనిచేస్తుంది మన డ్రోన్స్. ఇవన్నీ కూడా శత్రువు కంట కనబడకుండా అక్కడ డ్యామేజ్ చేసి తిరిగి వచ్చేసే రకాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మన బ్రహ్మోస్ క్షిపణి చాలా సూపర్సానిక్ స్పీడ్తో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రయోగించినట్టుగా అర్థమవుతుంది. ప్రధానంగా రఫీక్, అలాగే మురీద్, చెక్లాల అనేది వాళ్ళకు చాలా కీ పాయింట్ అది. అలాగే రహియా ఖాన్, సుక్కూర్, అలాగే చునియన్, పర్సూర్,
అలాగే సియాల్కోట్ ఈ స్థావరాలపై మన యుద్ధ విమానాలు చాలా క్లియర్గా అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది శనివారం నాడు. సో ఎప్పుడైతే శుక్రవారం నాడు వాళ్ళు మన నైట్ దాడి చేశారో శనివారం నాడు మనం ఇవన్నీ కూడా అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళ వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్స్, రాడార్ సైట్స్, అలాగే సంబంధించిన విషయం పైన సీజ్ ఫైర్ ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఉంటుంది, దీనికంటూ ఒక టైం పీరియడ్ ఏదైనా ఉందా? సీజ్ ఫైర్ అనేది ఖచ్చితమైనటువంటి ఒక టైం బాండ్ అంటే ఏం లేదు. సీజ్ ఫైర్ అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు ఇట్స్ ఏ ఫుల్ అండ్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటూ సీజ్ ఫైర్ గురించి చెప్పాడు. కానీ దాని గురించి మనం అంటే అమెరికా మీడియేషన్తో చేసుకున్నటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవించాం, కానీ పాకిస్తాన్ ఉల్లంఘిస్తుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నట్టా లేనట్టా అనేది ఇంకా సందేహాస్పదంగానే మనకి ఇక్కడ కనబడుతున్న అంశం. ఎందుకంటే సీజ్ ఫైర్ లేనట్టుగానే దాదాపుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న వాళ్ళ వైపు నుంచి ఉల్లంఘనలు జరిగాయి. మనం ఎక్కడా సీజ్ ఫైర్ని ఓవర్కమ్ చేయలేదు, మనం అతిక్రమించలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక నిజంగా సీజ్ ఫైర్ లేనట్లేని వాళ్ళు భావిస్తున్నారు. అదే ధోరణిలో వెళ్తే కనుక ఒకవేళ వాళ్ళ వైపు నుంచి దాడులు జరిగితే మనం కూడా వాటిని ఉల్లంఘించి మనం కాపాడుకోవడానికి ప్రతి దాడులు చేయక తప్పదు. ఖచ్చితంగా ఆ ప్రతి దాడి, ప్రతి చర్య అనేది ప్రతీకార చర్య అనేది ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని అంటే నెక్స్ట్ ఎటువంటి టార్గెట్స్ ఉండే అవకాశం ఉంది? సో మన దగ్గర నుంచి దాదాపుగా ఎల్ఓసి వెంట పెద్ద ఎత్తున టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయని చెప్పి అనుమానం వ్యక్తమవుతుంది. అటువైపు నుంచి ఉరి, పూంచ్ ఈ సెక్టార్లో ఆర్మీ స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో స్టెప్ ముందుకు వస్తోంది పాకిస్తాన్ అంటే కూడా మన నిన్న మీడియా బ్రీఫింగ్లో విక్రమ్ మిశ్రీ చెప్పుకొచ్చారు. అంటే పాకిస్తాన్ ఒక్కో అడుగు ముందుకు వస్తోంది అని చెప్తున్న నేపథ్యంలో సో టెర్రర్ క్యాంప్స్ని ఏ రకంగా ఢీకొనబోతున్నారు మరి? అంటే ఇంకా టెర్రర్ క్యాంప్స్ ఎల్ఓసి వెంట, పిఓకే లాంటి ప్రాంతాల్లో ఉన్నాయా? దాన్ని ఎలా ఢీకొనే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా ఐడెంటిఫైడ్ అండ్ అన్ఐడెంటిఫైడ్ టెర్రర్ క్యాంప్స్ని భారత్ అధికారికంగా గుర్తించింది. పాకిస్తాన్ కూడా తెలియజెప్పింది, ఎప్పటి నుంచో చెప్తుంది మీరు ఈ టెర్రర్ క్యాంపుల నుంచి వాళ్ళను మీరు అక్కడి నుంచి వాటిని తొలగించండి, మీ అంతా మీరుగా తొలగించండి, లేదంటే మేమే వాటిని డిస్ట్రాయ్ చేస్తామంటే మనం చెప్పిన పరిస్థితి. కేవలం పాకిస్తాన్కే కాదు అంతర్జాతీయ సమాజానికి కూడా పలానా చోట్ల పిఓకేలో ఇంత సంఖ్యలో ఉన్నాయి లేదా పాకిస్తాన్లో ఇంత సంఖ్యలో ఉన్నాయని చెప్పాం. ఇక దానికి తగ్గట్టుగా పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మనం పహల్గామ్ అటాక్ తర్వాత బహవల్పూర్ కానీ, కోట్లీ కానీ, తర్వాత మురిద్కే కానీ, సియాల్కోట్ కానీ ఇలాంటి స్థావరాల్లో మనం ముఖ్యంగా జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ని, లష్కరే తైబా హెడ్ క్వార్టర్స్ని, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ హెడ్ క్వార్టర్స్ని కంప్లీట్గా మనం డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. సో ఆ రకంగా మనం అంటే పీయూకేలోని ముజఫరాబాద్లో కూడా లష్కరే తైబా అక్కడ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడ ఎక్కడెక్కడైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో, వాళ్ళ క్యాంప్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆయుధ కర్మాగారాలు, నిల్వ కర్మాగారాలు ఉన్నాయో, ఎక్కడెక్కడి నుంచి ఆ క్యాంపుల నుంచి అక్కడి నుంచి తయారు చేసి భారత్ పైకి వదులుతున్నారో వాటన్నిటినీ మనం ప్రధానంగా టార్గెట్ చేసి మొన్న డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. అక్కడ చాలామంది చనిపోయిన కూడా పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా మసూద్ అజార్ కుటుంబీకులంతా కూడా చనిపోయారు. నిన్న వాళ్ళకి సంబంధించిన లిస్ట్ మనం రిలీజ్ చేసాం. చాలా కీలకమైన వ్యక్తులు, ఈవెన్ అమెరికా కూడా వాళ్ళని పట్టుకుందాం అనుకొని పట్టుకోలేకపోయిన వ్యక్తుల్ని కూడా మొన్న మనం మట్టుబెట్టగలిగాం. సో యునైటెడ్ నేషన్స్ అధికారికంగా ఐడెంటిఫై చేసిన టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులందరినీ కూడా మనం నిజంగా ఆ అటాక్లో లేపేసిన పరిస్థితి. సో ఆ రకంగా అంటే టెర్రర్ స్థావరాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే షెల్టర్ జోన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాళ్ళ శిబిరాలు ఉన్నాయో, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా భారత్ చాలా పక్కాగా వ్యూహంతో టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా పిఓకేలో మనం అప్పుడే బాలాకోట్లో చాలా వరకు డిస్ట్రాయ్ చేయగలిగాము. తర్వాత మళ్ళీ మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత మళ్ళీ కొన్నిటిని డిస్ట్రాయ్ చేయగలిగాము. దాని తర్వాతే పాకిస్తాన్ వైపు నుంచి చర్యలు, స్పందన, ప్రతీకార చర్యలు అంటున్నాయి. ఒకటి చెప్తాను, ఇక్కడ సీజ్ ఫైర్ ఎన్నాళ్ళ పాటు ఉంటుందంటే దానికి ఉండండి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లక్నోలో బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రం, టెస్టింగ్ కేంద్రం అక్కడ ఇప్పుడే రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్ చేశారు. అయితే ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బ్రహ్మోస్ మనం పాకిస్తాన్ వైపుగా వదిలేసాం, బ్రహ్మోస్ ని ప్రయోగించి పాకిస్తాన్ ఎయిర్ బేస్ లేపేశాం, 9 ఎయిర్ బేస్ అని మట్టు పెట్టాం. అయితే మీకు బ్రహ్మోస్ ప్రయోగించామా లేదా అని తెలియాలంటే మీరు పాకిస్తాన్ అడగండి, పాకిస్తాన్ని అడిగితే చెప్తుంది బ్రహ్మోస్ సత్తా ఏంటనేది. అయితే అటువంటి విధంగానే ఒక సంవత్సరానికి 100కు పైగా బ్రహ్మోస్ మిసైల్ తయారు చేయడం కోసం ఒక యూనిట్ ని మన భారతదేశం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 7 एडिशनल क्रिटिकल प्रोजेक्ट्स की भी नींव इस समय रखी जा रही है। यह निश्चित रूप से रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता की गति को और तेज करेगा। मैं इसके लिए श्री सचिन अग्रवाल को भी बधाई देना चाहता हूं। हमारा सपना है कि उत्तर प्रदेश दुनिया के टॉप डिफेंस प्रोडक्शन
और एक्सपोर्ट डेस्टिनेशन के रूप में जाना जाए। आज जो ब्रह्मोस फैसिलिटी शुरू हो रही है, मैं समझता हूं वह यूपी डिफेंस कॉरिडोर का यह गौरव होगा। यह सिर्फ उत्तर प्रदेश का ही नहीं बल्कि देश का सबसे बड़ा ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी सेंटर है। यह रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता के प्रयास को भी मजबूती प्रदान करेगा। साथियों, जहां तक ब्रह्मोस का प्रश्न है तो आप सभी यह जानते हैं कि ब्रह्मोस दुनिया के सबसे तेज सुपरसोनिक क्रूज मिसाइल्स में से एक है। ब्रह्मोस सिर्फ एक हथियार नहीं है बल्कि यह अपने आप में एक मैसेज है। मैसेज हमारी आर्म्ड फोर्सेस के स्ट्रेंथ का है। मैसेज दुश्मन के प्रति हमारी डेटरेंस का है, प्रतिरोधक क्षमता का है। मैसेज हमारी बॉर्डर्स की सेफ गार्डिंग के हमारी प्रतिबद्धता का है। साथियों, पोखरण परमाणु परीक्षण में महत्वपूर्ण योगदान देने वाले मिसाइल मैन और हमारे पूर्व राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम ने यह कहा भी था कि अनलेस इंडिया स्टैंड्स अप टू द वर्ल्ड नो। రైట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్టార్టింగ్ లో నాకు వార్నింగ్ ఇచ్చారు. నేను డైరెక్ట్ గా లక్నోకి ఎందుకు వెళ్ళేది తెలుసా? ఆయన అక్కడి నుంచి లైవ్ ద్వారా సందేశం అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో లక్నోలో ఈ బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రం ఏర్పాటు అవుతుంటే ఆయన లైవ్ ద్వారా దాన్ని ఇనాగ్రేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు అక్కడైనా ఒక మాట మాట్లాడారంటే, నేను లక్నో ఎందుకు వెళ్ళలేదు తెలుసా, నేను ఇక్కడ ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీలో ఉంటేనే ఏం జరుగుతుందన్న విషయంపైన ఎప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, పాకిస్తాన్ని అంతు చూడాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఇక్కడే ఉన్నానని చెప్పి అని చెప్పుకొచ్చారు స్టార్టింగ్లోనే. అంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనే విషయాన్ని ఆయన కూడా చాలా చెప్పకనే కన్ఫర్మ్ చేస్తారు. సో ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఉగ్రవాద స్థావరాలని మట్టు పెట్టేటువంటి లక్ష్యమే, మొదటి నుంచి అదే. ఇన్ఫాక్ట్ మన ఆర్మీ పర్సనల్స్ యొక్క టార్గెట్ కూడా అదే. మనం కేవలం ఉగ్రవాద స్థావరాలు, ఇప్పటివరకు మనం ఎక్కడ పాకిస్తాన్లో ఒక్క సివిలియన్ కూడా టచ్ చేయలేదు, ఒక సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా టచ్ చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాలు లేపేస్తున్నాం. కానీ పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందనంటే ఈ ఉగ్రవాదులంతా మా వాళ్ళు సామాన్య జనమే అంటుంది. అంటే ఉగ్రవాదులని సామాన్య జనం అంటుందని డెఫినెట్గా పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అనేది అర్థమవుతోంది. ఉగ్రవాదుల ప్రతినిధులుగా ప్రధానులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినాక కూడా వారి యొక్క అంత్యక్రియల్లో అక్కడి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అక్కడి ప్రధాని షహబాజ్ షరీఫ్, అక్కడి రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వీళ్ళంతా కూడా ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొని వారిపైన పాకిస్తాన్ జెండా కప్పి వారందరికీ ప్రార్థనలు చేశారు, నివాళులర్పించారు. అంటే ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్న విషయం మరోసారి తేటతలం అయిపోయింది. అక్కడ చనిపోయిన ఎవరు తెలుసా? దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదిగానే ముద్ర వేయబడ్డటువంటి మసూద్ అజార్ కుటుంబీకులు, రౌఫ్ అజార్ ఆయన తమ్ముడు, అబూ జినాల్ ఆయన యొక్క బావుమరిది, ఇట్లా ఆయన కుటుంబీకులు 10-15 మరణిస్తే వారందరి అంత్యక్రియలో ఈ యొక్క ప్రధాని పాల్గొన్నారు. ఆసిఫ్ మునీర్ సంబంధించినటువంటి ఆసిమ్ మునీర్ పాక్ చీఫ్ ఆయన కూడా పాల్గొన్నారు. సో వీళ్ళంతా కూడా ఉగ్రవాద దేశాన్ని పెంచి పోషిస్తున్నారు. సో ఇప్పుడు చాలా క్లియర్గా ఉగ్రవాదాన్ని అణచివేయడం అంటే మన ఉద్దేశం ప్లాన్ బి అనుకోవాలి. ఒక రకంగా ఉగ్రవాదాన్ని అణచివేయడం అంటే ఉగ్రవాదానికి సపోర్ట్ చేసిన వారిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళని కూడా అణచివేయడమే. కేవలం ఇరు దేశాల ఆర్మీల మధ్య ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఏంటని చెప్పలేం. కానీ 12 అంటే ఇవాళ 11 రేపు మళ్ళా ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది. చూడండి, బ్రహ్మోస్ మిసైల్ ఇది గాల్లో నుంచి అయినా, నేలపై నుంచి అయినా, నీళ్ళ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా కూడా మనం ప్రయోగించవచ్చు అటువంటి ఒక మిసైల్ ఇది. సో ప్రస్తుతం దాని తయారీ కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఎంత సంసిద్ధంగా ఉన్నాం, ఎంత మేరకి మనం యుద్ధానికి సిద్ధమైపోయి ఉన్నామో చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎస్ రామ్దాస్, సో రక్షణ మంత్రి కూడా చెప్తోంది అదే, మనం ఇంకా సిద్ధంగా ఉండాలి. లక్నోకి ఎందుకు వెళ్ళో తెలుసా? ఇక్కడ నుంచి నేను ఉండాల్సిన అవసరం ఉంది, ఇక్కడ నా ఆవశ్యకత ఉంది, మనం తిప్పికొట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయంటూ రక్షణ మంత్రి కూడా మాట్లాడుకొచ్చారు. ఏకంగా బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని మనం రెడీ చేసుకున్నామంటే యుద్ధం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముండే అవకాశం ఉంది? రేపు రోజున మీటింగ్, డీజీఎంఓల మధ్య జరిగే మీటింగ్ ఎటువంటి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? సో మళ్ళీ అమెరికా మధ్యవర్తిత్వం తప్పనిసరిగా ఉందా? సో రేపటి మీటింగ్లో కండిషన్స్ పెట్టొచ్చా? అంటే మనకు పీఓకే కావాలని మనం కండిషన్ కానివ్వండి, టెర్రర్ క్యాంప్స్ ఎత్తేయాలని కండిషన్ కానివ్వండి, అటువైపు నుంచి వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయాలని కండిషన్ కానివ్వండి, ఇవన్నీ కండిషన్స్ ఉండే అవకాశం ఉందా రేపటి మీటింగ్లో? రేపటి మీటింగ్ గురించి చెప్పే ముందు ఒకసారి నేను మీకు బ్రహ్మోస్ యూనిట్ ఒకటి ఇందాక యూపీలో స్టార్ట్ అయింది. యూపీ ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు, యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్. అది అక్కడ దాదాపుగా దీన్ని ప్రారంభించారు 300 కోట్లతో. ఇక్కడ దాదాపు 100 బ్రహ్మోస్ క్షిపణులు కొత్తగా తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా ఫైర్ అండ్ ఫర్గెట్, జస్ట్ అలా వేసి ఇలా వచ్చేస్తాయి, ఇంకా
చాలా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించినటువంటి ఈ క్షిపణులు బరువు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మోస్ 2900 కిలోలు ఉంటే ఇప్పుడు కొత్తగా తయారు చేసేది 1290 కిలోలు మాత్రమే. అలాంటి అత్యంత ఆధునికమైనటువంటి లేటెస్ట్ క్షిపణులను ఇప్పుడు తయారు చేసిన పరిస్థితి. ఇవన్నీ కంప్లీట్గా న్యూ జనరేషన్ మిసైల్స్ ఇవన్నీ కూడా. సో ఆ రకంగా ఆ మిసైల్స్ని ఇప్పుడు 100 వరకు కూడా ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకుంది. రైట్, ఇక కమింగ్ టు ది పాయింట్, మీరు చెప్తున్నట్టుగా రక్షణ మంత్రి కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా క్లెయిమ్ చేశారు, పాకిస్తాన్లో బ్రహ్మోస్ ఆల్రెడీ మనం అక్కడ ప్రయోగించాం శనివారం రోజు. దానికి సంబంధించినటువంటి ఆయన క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక మీరు అడుగుతున్నట్టుగా రేపటి అజెండాకు సంబంధించి 12వ తారీఖున DGMOల స్థాయి సమావేశంలో తదుపరి ఎలాంటి చర్చలు ఉంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే నిన్న ఒకసారి చర్చలు జరిగిన తర్వాత కంప్లీట్గా పాకిస్తాన్ వైలేట్ చేసింది, ఆ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించింది. రేపటి DGMOలో చాలా గట్టిగా చాలా సీరియస్గా పరిగణిస్తుంది భారత్. ఇప్పటికే అంశాలన్నీ కూడా పాక్ వైపు నుంచి పాక్ దొంగ బుద్ధి వక్రబుద్ధి ప్రదర్శించింది నిన్నంతా కూడా. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎట్టి పరిస్థితిలో కంప్లీట్గా దాడి చేసిన పరిస్థితి. మనమంతా కూడా నిన్న వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మరి రేపటి సమావేశంలో చాలా గట్టిగా నొక్కి చెప్పే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి. బహుశా రేపటి DGMOల సమావేశంలో వాళ్ళ ఉల్లంఘనలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం. అంతేకాదు అంతర్జాతీయ దృష్టి కూడా ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి. రేపటి సమావేశానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఎజెండాతో వెళ్ళాలని మాత్రం కంప్లీట్ ఒక క్లియర్ పిక్చర్తో ఉంది భారత్ మాత్రం. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి సమాధానం చెప్తారా, ఎలాంటి సంజాయిషీ ఇస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. బట్ పాకిస్తాన్లో వెరీ క్లియర్, పాకిస్తాన్లో మాత్రం ఏదో సరైనటువంటి కోఆర్డినేషన్ లేదని మనకు అర్థమవుతుంది. అక్కడి పాలకులకు మిలిటరీ మధ్య సంథింగ్ వెంట్ రాంగ్, అక్కడ ఏదో జరుగుతుంది. లేదంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎందుకు మళ్ళీ మన పైకి దాడికి వచ్చారనేది ఇంకా తేలాల్సింది. అసలు నిన్న ఎందుకు సీజ్ ఫైర్ కమిట్మెంట్ అయిన తర్వాత కూడా భారత్ పైకి ఎందుకు మళ్ళీ ఆ రూల్స్ అవన్నీ మన కమిట్మెంట్ని వైలేట్ చేసి ఎందుకు భారత్ పైకి అటాక్ చేశారనేది దట్స్ ఎ క్వశ్చన్. సో దాని గురించి రేపు DGMOల సమావేశంలో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేది చూడాల్సింది. బట్ భారత్ మాత్రం క్లియర్ ఎజెండాతో ఉంది. రేపు చెప్పాల్సిన అంశాలు, తర్వాత మనం తీసుకోవాల్సిన అంశాలు. ఇప్పుడే ప్రధాని నివాసంలో మూసినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా ట్రై డిఫెన్సెస్ చీఫ్స్ అంతా కూడా పాల్గొన్నారు, త్రివిధ దళాధిపతులంతా కూడా పాల్గొన్నారు, CDS పాల్గొన్నారు, రక్షా మంత్రి పాల్గొన్నారు. సో ఇంకా ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది భారత్ వైపు నుంచి అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేశారు. ఏం చేయాలనుకున్నా, ఏది చెప్పాలనుకున్నా భారత్ చాలా స్పష్టతతో కూడింది, చాలా నిబద్ధతతో, చాలా ఖచ్చితత్వంతో కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ను టాలరేట్ చేసే లేదు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో చాలా కఠిన వైఖరి ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ భారత్ చాలా గట్టి సమాధానంతోనే సిద్ధంగా ఉంది, భవిష్యత్తులో తేలబోతుంది. బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకటే క్లెయిమ్ చేస్తుంది, ఇంకా మిగిలే ఉంది, ఖచ్చితంగా ముందు ముందు చూడబోతారని చెప్తుంది. సో వేచి చూడాలి ఏం చెప్పబోతుంది భారత ప్రభుత్వం, ఇంకా ఎలాంటి సమాధానం పాక్కు చెప్పబోతుంది. రైట్ రామ్దాస్, సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. దీని ఇప్పట్లో ఆగే ప్రసక్తే లేదు. అంటే ఇంకా యుద్ధం మిగిలే ఉంది. యుద్ధం ఇప్పటితో ఆగిపోలేదు. కేవలం ఒక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఇరు దేశాల ఆర్మీ బలగాల మధ్య కాల్పుల ఒప్పందం, కాల్పులకు సంబంధించినటువంటి ఒక గన్ డౌన్, దీన్ని పూర్తిగా గన్ డౌన్ అని కూడా అనలే, మనం గన్ ఆన్ హోల్డ్ అని కూడా అనొచ్చు. సో బేసిక్గా ఇటువంటి విషయంలో టర్మినాలజీ ప్రకారం మనం గన్ డౌన్ అంటే అంటూ ఉంటాం. సో ఇట్స్ నాట్ ఏ గన్ డౌన్, ఇట్స్ గన్ హోల్డ్ ఆన్ హోల్డ్ అంతే మాత్రమే. సో ప్రజెంట్ గన్స్ని ఆన్ హోల్డ్లో పెట్టామంతే. కానీ ఏ క్షణమైనా మళ్ళీ అవి జరగవచ్చు. అటువైపు నుంచి ఆర్మీ బలగాలు ఎటువంటి విధంగా కూడా రిట్రియేట్ కాకపోతే మనం ఎటు పరిస్థితుల్లో కూడా దాడి చేసే అవకాశం లేదు. అటువైపు నుంచి దాడి మొదలు పెడితే డెఫినెట్గా మన వాళ్ళు కూడా దాడి చేసే అవకాశం ఉంది. కానీ ఉగ్రవాద స్థావరాలు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఉగ్రవాద స్థావరాలను ఇంకా మట్టు పెడుతూనే ఉంటాం. సో IAF చెప్తున్న ప్రకారంగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తున్న ప్రకారంగా చాలా క్లియర్గా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇంకా ఉగ్రవాద స్థావరాలని మన భారత పంజా విసిరి పాతాళానికి తొక్కబోతోంది.
signature jewels.